లత వచ్చేసింది. మీ అమ్మ వచ్చిందిరా. ఎవరిని? నన్ను ఎందుకబ్బా? చాలా రోజుల తర్వాత మీరు నల్లపిల్ల మీ ముందరికైతే వచ్చేసింది. అది కూడా తెల్లగా వచ్చింది. నల్లపిల్ల ప్రజెంట్ అయితే తెల్లగా అన్నట్టే ఉన్నా, కొద్దిగా గ్లో వచ్చింది అంతే. ఇంట్లోకి అయితే పోదాం. సౌరభ్ గారు హెలెన్ అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ నేను మా సౌరభ్ ఎక్కడున్నామో చూడండి. చూపించే ముందు మాత్రము మా సౌరభ్ మా యథాంశు, నేను చూడండి సౌరభ్ అంటారా యథాంశు ఆడేముందిరా. మా వాడు కోళ్ళు చూడడం చాలా అరుదు కాబట్టి అక్కడ కోడి ఉంది. ఆ కోడిని మాత్రం చాలా వెరైటీగా చూస్తున్నాడు అనమాట. ఆ కోడి కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళట్లేదు. లత మాత్రం లోపల ఉంది, వస్తుంది ఇంకొక 2 minutesలో. డాక్రా గ్రూప్ మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఫోటో దిగైతే వస్తారంట. మా వాడైతే చూడండి ఎంత తీక్షణంగా చూస్తున్నాడో. ఏంది నైనా తీసుకుపోదాం ఇంటికి? తీసుకుపోదామా యథాంశు? తీసుకుపోదామా? పట్టుకుంటావా? మనకి ఆ కోడి అయితే బాగా నచ్చిందండి. చాలా మంత్స్ తర్వాత అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. అంత విలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది కదా. ఇది ఇప్పుడు కోడి కూస్తుంది, విలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది విలేజ్ అయితే కాదు. ఇక్కడ అంటే పొద్దుటూరులోనే డాక్రా గ్రూప్ మీటింగ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. నేను మా యథాంశు ఇక్కడ ఒక బంకు దగ్గర అయితే కూర్చొని ఉన్నాము. అది మళ్ళీ కూర్చుంది. ఆడుంది కోడి, ఆడుంది కోడి. మా వాడైతే కోడినే చూస్తున్నాడు. పోతుందా? పాయరా కోడి పాయరా. పాపం మా వాడికి అయితే చాలా అప్సెట్ అయిపోయింది అనమాట. మా వాడు చాలా బాధపడుతున్నాడు. అది ఏడిన్నే తిరుక్కుంటూ అయితే కూస్తుంది. దా అది కనిపిస్తుంది. అది ఇక్కడే ఉంది, చూస్తున్నారా? మా హితాన్సి ఇన్స్పెక్ట్ అయితే పోవట్లేదు. కావాలా తెచ్చుకోపో. అది ఏందిరా అట్లా అరుస్తుంది? లత వచ్చేసింది. మీ అమ్మ వచ్చిందిరా. ఎవరిని? నన్ను ఎందుకబ్బా? మహిళా మండలి నేను ఎందుకబ్బా? ఏమో మహిళా మండలి అన్నది నిజమా? నా ఫోటో ఎందుకు? మళ్ళీ వచ్చిన తర్వాత మీకు చెప్తా. అయిపోయింది. ఫోటో దించడానికి పిలిచినారు నన్ను దింపడానికి కాదు, నేను వాళ్ళని దింపడానికి అనమాట. ఎవరో ఒకరు గ్రూప్ అందరిని దింపాలి కాబట్టి వాళ్ళు అక్కడికే ఉన్నారనమాట, కరెక్ట్ మెంబర్స్. అందుకోసం నన్ను పిలిచినారు. లత ఏమో నన్ను ఫోటో దిగడానికి పిలుస్తున్నారంటే నన్ను ఎందుకు పిలుస్తారబ్బా అనుకున్నా కదా. లేదు, వాళ్ళు ఫోటో దిగుతుంటే వాళ్ళను దింపడానికి, అంటే వాళ్ళందరూ కూర్చొని ఉంటే దింపడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి నన్ను పిలిచినారనమాట. అది ఒక్కరైతే వెళ్ళిపోయినారు. ఆ అమ్మ అయితే ఫస్ట్ వచ్చినారనమాట. వెళ్ళిపోతుంది కదా, ఆ అమ్మ ఫస్ట్ వచ్చినారు. సెకండ్ వచ్చినారు, మేము ఫస్ట్ వచ్చినాము. కాకపోతే పెద్ద ఆవిడ కాబట్టి ముందు సైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లత అయితే సైన్ చేస్తుంది. ఇప్పుడు వస్తుంది లత. అది ఇంకా ఎందుకంటే ఖచ్చితంగా లోన్లు తీసుకున్న వాళ్ళు, డాక్రాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫోటో దిగడానికి అయితే రావాలన్నమాట. 17 రోజు అంటే 17వ తేదీ అయితే ఖచ్చితంగా రావాలి. మొన్న మీటింగ్ అంటే కూడా పాపం పోలేదు లత. 3 పిల్లలతో ఇబ్బంది అవుతుంది కాబట్టి పోలేదు. వాళ్ళు కూడా ఏమనలేదు, ఇంకా రాలేదు. వస్తుంది లత అయితే వస్తుంది అనమాట. లత రాలేదు, మళ్ళీ వేరే వాళ్ళు అయితే వస్తున్నారు. మనం లేట్గా అనమాట. లత కూడా వస్తుంది, వేరే వాళ్ళు వస్తున్నారు. లత కూడా వస్తుంది. లత అయితే వచ్చేసింది. వేరే వాళ్ళు కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళని చేసి కవర్ చేస్తుంది లత. ఏబ్బా నన్ను ఫోటో తీస్తారని అంటే నేను ఫోటో తీయడానికి పిలిచినారు నన్ను. నువ్వేం చెప్పినావు నాకు? చాలా రోజుల తర్వాత మీరు నల్లపిల్ల మీ ముందరికైతే వచ్చేసింది. అది కూడా తెల్లగా వచ్చింది. నల్లపిల్ల ప్రజెంట్ అయితే తెల్లగా అన్నట్టే ఉన్నా, కొద్దిగా గ్లో వచ్చింది అంతే. ఇంట్లోకి అయితే పోదాం. సౌరభ్ గారు హెలెన్ అయితే వెయిట్ చేస్తున్నారు. పోయి పాపం ఎడుతుంటాడు, పండుకున్నాడు. మేము పోయేటప్పుడు పోయినాక వాడు రియాక్షన్ ఎట్లుంటాడు చూద్దాము. ఇంకొకటి ఏంటంటే అగో వాడు అమ్మా అంటున్నాడు. వాడు ముందే వాడు అమ్మా
చూడండి వాడు వస్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. హెలండి పక్క జరుగుమ్మా, సౌరభ్ వస్తున్నాడు. తమ్ముడు వస్తున్నాడు. తమ్ముడు చూడండి వాళ్ళ అమ్మని చూస్తే ఎట్లా వస్తున్నాడు. వాళ్ళ అమ్మ కోసం వస్తున్నాడు, లేకపోతే మామూలుగా అయితే రాడు వాడు. అబ్బా అబ్బా ఇంకా నువ్వు ఇంట్లోకి వచ్చినావు కదా నిమ్మలం చేసుకున్నాడు అన్నట్టు. నేను వీడియో తీస్తున్నాను, నా దిక్కు చూస్తున్నాడు, మోకాళ్ళ మీద లేస్తున్నాడు మా వాడు ఈ మధ్య. చూడండి వాళ్ళ అమ్మ బయట నుంచి రాగానే వాడు పాక్కుంటూ వచ్చేసినాడు గుమ్మం దగ్గరికి. ఒరే లాస్ట్లో గాలి తీయకు రా, మీ అమ్మ దగ్గర రారా. దా ఎత్తుకుంటారంటారా, గాలి తీయకరా, అమ్మ దగ్గరికి పోవాలి కదా మర్యాదగా. పోయప్పో అబ్బా నువ్వు పోబ్బా బయటికి పో అయితే. ఇప్పుడు వస్తాడు చూడండి వాడు. సౌరభ్ నువ్వు రమ్మంటే రాలే కదా, నువ్వు రమ్మంటే రాలే. నువ్వు ఇంతలోపు కాళ్ళు కడుక్కుంటున్నావు అబ్బా. దా పని అయిపోయిందా. మీ అమ్మ పిలిచినప్పుడేమో రాలేదు నువ్వు, ఇప్పుడు చూడు ఆన్నే అయిపోయింది చూడు చిన్న. ఇప్పుడు చూడండి ఏడికి పోతున్నాడా, వాళ్ళ అక్కల దగ్గర పోతున్నాడు అనమాట. వాళ్ళు బయటికి పోయినారు. ఇంకా వీళ్ళు బయటికి పోయినారు. ఏం చేస్తున్నారు యాడా? ఇంకా ఏం తింటున్నాడు చిన్న? మొలదారం తింటా. ఒరే మొలతాడేందిరా నోట్లో పెట్టుకునేది. ఎత్తుకున్నారా? ఊచిచ్చి ఊచిచ్చి